హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. 5వ రోజు నైవేద్యంగా సమర్పించే రెసిపీస్లో కొబ్బరన్నం అయితే ఉంది. ఈ కొబ్బరన్నం రెసిపీ చాలా ఈజీ అండి. ఎలాంటి పండుగ సందర్భాల్లో అయినా సరే నైవేద్యంగా కొబ్బరన్నానికి ప్రాధాన్యత అయితే ఉంది. ఈ కొబ్బరన్నం తయారీ కోసం మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ బౌల్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ వేసి శుభ్రంగా కడిగి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన రైస్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి తురుము కోసం ఒక కొబ్బరికాయని తీసి పెట్రోల్ తీసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా మిక్సర్లో వేసి కొబ్బరి కూరలాగా రెడీ చేసుకోండి. దీనికి కోరాల్సిన అవసరం లేదు. ఇలా మిక్సీ చేసుకుంటే మనకి కొబ్బరి కూర అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి మంచిగా వేయించుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 5 నుంచి 10 జీడిపప్పులు కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఆప్షనల్ మాత్రమేనండి, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. ఇప్పుడు అందులోకి మీ స్పైస్కి తగ్గ ఒక గ్రీన్ చిల్లీ, 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకులు వేసి మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉంటే కనుక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత తురిమిన ఫ్రెష్ కొబ్బరి పొడిని 1/2 కప్పు వరకు తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు సాట్ చేసుకోవాలి. ఇది ఓవర్గా బ్రౌన్ కలర్ రాకుండా జస్ట్ వార్మ్ చేస్తే మంచి స్మెల్ వస్తుందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి కుక్ చేసుకున్న రైస్ని ఒక కప్పు రైస్ తీసుకొని ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, కొబ్బరన్నం ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక ప్లేట్లో కానీ లేదంటే అరటాక్లో కానీ సర్వ్ చేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించడమే. ఈ నైవేద్యాన్ని ఏ దేవి నవరాత్రులకైనా మనం నైవేద్యంగా ఉపయోగించవచ్చు. ఎలాంటి ప్రత్యేక డేస్లో అయినా సరే నార్మల్గా కూడా మనం కుక్ చేసుకొని తినొచ్చు. ఈ కొబ్బరన్నం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.